వెల్కమ్ టు బిఆర్ కింగ్డమ్. దిస్ ఇస్ శ్రీ వర్మ. ఆదివాసీల ఆరాధ్య దైవాలు, వేల ఏళ్ల సంస్కృతి, కోట్లాది భక్తుల విశ్వాసం, ఈ మూడు కలిసే మహా ఆధ్యాత్మిక వేడుక సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతరకు నిలయమైన మేడారం ఇప్పుడు పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంటుంది. గడిచిన దశాబ్దాలుగా అరకొర వసతులు, తాత్కాలిక పనులతోనే సరిపెట్టిన మేడారం ఈసారి మాత్రం శాశ్వత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మాస్టర్ ప్లాన్తో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా కేవలం 3 నెలల్లోనే మేడారం రూపురేఖలు మారిపోయాయి. 236 కోట్లతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణం ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క జాతరకు 1.5 పైగా భక్తులు తరలివస్తున్నా ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులకు ఈ అభివృద్ధి పనులతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? గత ప్రభుత్వాల హయాంలో మేడారం అంటే తాత్కాలిక పనులే గుర్తొచ్చేవి. జాతర సమయం దగ్గర పడితే హడావిడిగా ఏర్పాట్లు, జాతర పూర్తయ్యాక మళ్లీ అదే పరిస్థితి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో ప్రత్యక్షంగా పర్యటించి ఆదివాసీ పూజారులు, కోయ చరిత్రకారులు, అధికారులతో కలిసి పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివాసీ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే సిమెంట్, కాంక్రీట్ నిర్మాణాన్ని పక్కన పెట్టి 1000 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే రాతి కట్టడాలకు ఓకే చెప్పారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలన్న డెడ్ లైన్తో రోజుకు 3 షిఫ్టుల్లో 400 మంది సిబ్బంది, ఇతర ప్రాంతాల్లో మరో 300 మంది శిల్పులు పనిచేస్తూ ఇప్పటికే 90% పైగా పనులు పూర్తి చేశారు. మేడారం పునర్నిర్మాణంలో అత్యంత కీలక అంశం ఆదివాసీ పూజారుల సంపూర్ణ ఆమోదం. 900 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా సమ్మక్క వంశ చరిత్రను తెలిపే 59 ప్రధాన బొమ్మలు, 750కి పైగా కోయ వంశీయుల పేర్లతో 7000కు పైగా శిల్పాలు చెక్కించారు. సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడద్ద రాజులు గద్దెలను ఒకే వరుసలకు తీసుకురావడంతో ఇప్పుడు ఒకేసారి 10,000 మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో చెక్కిన శిల్పాలు ఆదివాసీ జీవనశైలి, గొట్టాలు, గోత్రాలు, వంశ వృక్షాలను భవిష్యత్ తరాలకు చెప్పే చరిత్రగా నిలుడున్నాయి. అందుకే ఇది కేవలం ఆలయ అభివృద్ధి కాదు, ఇది ఆదివాసీ సంస్కృతికి శాశ్వత గుర్తు. మేడారం ఇప్పుడు జాతరకు మాత్రమే కాదు, చరిత్రకు కూడా కేంద్ర బిందువుగా మారుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలు, వేల ఏళ్ల సంస్కృతి, కోట్లాది భక్తుల విశ్వాసం, ఈ మూడు కలిసే మహా ఆధ్యాత్మిక వేడుక సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతరకు నిలయమైన మేడారం ఇప్పుడు పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంటుంది. గడిచిన దశాబ్దాలుగా అరకొర వసతులు, తాత్కాలిక పనులతోనే సరిపెట్టిన మేడారం ఈసారి మాత్రం శాశ్వత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. మాస్టర్ ప్లాన్తో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా కేవలం 3 నెలల్లోనే మేడారం రూపురేఖలు మారిపోయాయి. 236 కోట్లతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణం ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క జాతరకు 1.5 పైగా భక్తులు తరలివస్తున్నా ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులకు ఈ అభివృద్ధి పనులతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు వేమన శర్మ గారు, వేద పండితులు. నమస్కారం వేమన శర్మ గారు. నమస్తే అమ్మా వాసుదేవ. వేమన శర్మ గారు, సమ్మక్క సారలమ్మ ఆలయ పునర్నిర్మాణాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా బీఆర్కే ఛానల్ సభ్యులందరికీ కూడా మనస్పూర్వక నమస్సుమాంజలి. ప్రతి ఒక్కరు కూడా మన ఆశీస్సులు. ఇప్పుడు ప్రజెంట్ మనకి వరంగల్లో సమ్మక్క సారక్క దేవాలయాలు చాలా అభివృద్ధిగా పనులు ముందుకు సాగుతున్నాయి. చాలా చక్కగా 236 కోట్లతో రాతి సంబంధించిన దేవాలయానికి పూర్తి రాతితో కట్టాలని సంకల్పించుకొని చాలా పునర్నిర్మాణం కూడా చాలా బహుబాగుగా జరిగాయి. కాబట్టి వాళ్ళు పెట్టుకునే టార్గెట్ కూడా 100 రోజుల్లో అనుకున్నారు. ఆ 100 రోజుల్లో కూడా చాలా వేల మంది భక్తులకి ఉపయోగపడేటట్లుగా అన్ని విధాల్లో కూడా సమ్మక్క సారక్క జాతర విషయంలో ఆదివాసీ సాంప్రదాయ పరంగా చాలా చక్కగా జరిపిస్తున్నారు అని తెలిసింది మాకు. వేమన శర్మ గారు, ఆదివాసీ సాంప్రదాయాలను, చరిత్రను ఎదుటి వాళ్లకు అలాగే భవిష్యత్ తరహాలకు తెలియజేసే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని మీరు చెప్తున్నారు. దీని మీద మీ విశ్లేషణ అలాగే మీ అభిప్రాయం ఏంటి? అంటే భావితరాలుగా గిరిజన ఆదివాసీయులంటే వాళ్ళకి పురాతన సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం, ఎన్నో ఏళ్ల సాంప్రదాయంగా
వాళ్ళ సమ్మక్క సారక్క దేవతలని నిత్యం కొలుచుకొని వాళ్ళ యొక్క మనోభావనలు ఏదైతే కోరికలు ఉంటున్నాయో అక్కడ తీరుతాయని వాళ్ళ యొక్క మనస్సంకల్పం. అలాంటి ఆదివాసీయ స్థానంలో ఈరోజు వరంగల్ మేడారం జాతరలో దేవాలయ అభివృద్ధి అంటే ముందుగా రాబోయే రోజుల్లో సనాతన ధర్మం ముందుకు వెళ్తుందని, కొద్దిపాటిగా మన దేవాలయాలను కాపాడుతున్నారని, సనాతన ధర్మం అనేది ముందుకు వెళ్తున్నదని మేము భావిస్తున్నాం. అలాగే భక్తి భావన, భక్తులకి ఎటువంటివి కూడా నష్టం కలగకుండా, భక్తులకి ఎటువంటిది కూడా అపాయం కలగకుండా అన్ని జాగ్రత్తలతో కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వం అన్ని నిర్ణయాలు కట్టుదిట్టంగా ముందుకు సాగనిచ్చింది. కాబట్టి ముందు చాలా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వానికి. వేమన శర్మ గారు, ఇప్పుడు మన సాంప్రదాయాలని అలాగే విశ్వాసాన్ని, అసలు భక్తుల విశ్వాసం ఎలా ఉంటుంది ఈ సమ్మక్క సారళమ్మ విషయంలో? భక్తుల విశ్వాసం సమ్మక్క సారక్క అనే దేవతామూర్తులు వాళ్ళు అక్క చెల్లెళ్ళు కదమ్మా. మనకి పురాణాల్లో శాస్త్ర ప్రమాణాల్లో చెప్పుకుంటుంటాము. సమ్మక్క సారక్క అంటే వాళ్ళకి ఏదైతే భక్తులకి కోరికలు ఏదైనా మనోభావన ఉంటుంది, ఆ భావన కోరికలు తీర్చేది ఆ దేవతామూర్తులు. వాళ్ళ ఆదివాసీయుల పెద్దల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిపిస్తుందంటే భక్తుల్లో కూడా చాలా సంతోషకరంగా ఆనందిస్తున్నారు. భక్తులు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ మనోభావాలు తీరాలని మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధితో సమ్మక్క సారక్క దేవతలకి ఆరాధ్య దైవానికి వాళ్ళు ప్రతిదీ ఏదైతే కామ్యం ఉంటుందో ఆ కామ్యం, అక్కడ ఏదైతే బలులు ఉంటాయో, ఏవైతే వాళ్ళకి చేయవలసిన పూజలు ఉంటాయో అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారమ్మ భక్తులందరూ కూడా. వేమన శర్మ గారు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క జాతరలాగే మామూలుగానే ఉంటుందా? సమ్మక్క సారళమ్మ జాతరలో ఏమైనా విశేషం దాగి ఉందంటారు? ఎందుకంటే వేలల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లలో మంది భక్తులు తెరలి వెళ్తారు సమ్మక్క సారమ్మ జాతర అంటే ఎందుకు ఇంత విశిష్టత సంతరించుకుంది? ఏదైనా నమ్మకమే ప్రధానం కదమ్మా. ఇప్పుడు ఒక నీళ్లు తాగుతున్నాము అంటే దాహం తీరాలని ఒక నమ్మకం, అంటే అది స్వచ్ఛమైనగా ఉంటుంది, దాహం తీరుతుంది, నీళ్లు తాగితే ఖచ్చితంగా మనం దాహాన్ని తీర్చుకోవచ్చు అని ఒక భావన మనకు ఒక ఏర్పడుతుంది. అలాగే భక్తుల్లో ఏదైతే కామ్యం ఉంటుందో సిద్ధించాలని ఆ దేవతామూర్తులు అంత శక్తి ఉంది కాబట్టి కోట్లాది మంది జనాలు ఈరోజు సమ్మక్క సారక్క దేవతల మూర్తుల్ని ఇద్దరిని కూడా ఆరాధిస్తున్నారు. అంటే ఇప్పుడు అగ్గి ఉంటేనే పొగ వస్తుంది, పొగ వచ్చిందంటే అక్కడ శక్తి ఉన్నట్లుగే మండుతుందనే అక్కడ, అంటే అక్కడ దేవతామూర్తుల్లో శక్తి ఉన్నది కాబట్టి ఇంత వేలాది మంది కోట్లాది మంది జనాలు భక్తులు వెళ్ళి ఆత్మవిశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆ ఇద్దరు అమ్మవారిని కూడా దర్శించుకొని వాళ్ళ యొక్క మనోభావాలను చెప్పుకుంటున్నారు. కోరికలు తీరుతున్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన కోరికలు ఉంటుంటాయి. అంటే కొంతమంది బెల్లం ఇస్తుంటారు, కొంతమంది కోళ్ళు, అంటే అక్కడ ఏదైతే ఆచారాలు జరుగుతుంటాయో ఉపచారాలు జరుగుతుంటాయో ఆ ఉపచారాలు ఆచారాలే వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా వెళ్తున్నాయి సనాతనంగా వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి కూడా. అందు కారణంగా భక్తులు ఈ రోజు వరకు కూడా కోట్లాది మంది భక్తి జనులతో అమ్మవారి కలకల్లాడుతున్నారు ఇద్దరు కూడా, సమ్మక్క సారక్కలు కూడా. వేమన శర్మ గారు, ఇక్కడ మూల విరాట్ అలంకరణ అలాగే సాంప్రదాయాలు ఎలా ఉంటాయి? అంటే అన్ని గుడుల్లోని మనం దేవాలయాలు చూసినట్లు కాకుండా మన ఓపెన్ ఏరియాగా ఉంటుంది. ఎందుకని ఇలా ఉంటుంది అంటారు? ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా అందరికీ, ఇప్పుడు అక్కడ ఆదివాసీ దేవతామూర్తులు అంటే అందరికీ దర్శనం ఇవ్వాలి. కొన్ని ప్రత్యేకమైన ఒక గుళ్ళు ఉంటాయి, దుర్గాదేవి ఆలయానికి ఉంటుంది, లేకపోతే కంచి కామాక్షి, ఒక్కొక్క దేవతామూర్తులకు ఒక్కొక్క ఆరాధన విశేషణ ఉంటుందన్నమాట. ఆ సమయంలో ఈ దేవతామూర్తులకి ఓపెన్గా ఉంచడం అక్కడ సాంప్రదాయబద్ధం అన్నమాట. అంటే దాన్ని శీఘ్ర దర్శనం అంటారు మన యొక్క భాషలో చెప్పుకోవాలంటే. వాళ్ళు సనాతన ధర్మంలో ఏదైతే మొదటి నుంచి కూడా ఒక ధర్మాన్ని పాటిస్తూ
నిజస్వరూపంగా దర్శించుకోవడం అనేది వాళ్ళ ఆనవాయితీ. అంటే వేమన శర్మ గారు ఇప్పుడు మన సాంప్రదాయాలకు అలాగే మాస్టర్ ప్లాన్ వేసి ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా పునర్నిర్మాణం చేస్తున్నారు ఈ సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని. అంటే మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మారాయంటారా? వసతులు కల్పించడం కానీ అలా? అంటే ప్రభుత్వాల బట్టి మాట్లాడుకుందాము అనుకుంటే ప్రభుత్వాల్లో కదమ్మా దైవం చేయించుకుంటుంది. అక్కడ ప్రభుత్వాలతో మనకు సంబంధం కాదు. మేము ధర్మాన్ని చెప్పేవాళ్ళం కాబట్టి ఇప్పుడుండే ప్రభుత్వంలో ఈ విధంగా ఆ దైవమే వాళ్ళతో చేయించుకుంటున్నారు. ఈరోజు 236 కోట్లెంతో పెట్టి అతి వైభవంగా సమ్మక్క సారక్క దేవాలయాన్ని రాతి కట్టుడితో నిర్మించడం, వేలాది మంది భక్తులకి మంచి సౌకర్యాన్ని కల్పించడం అంటే ఈ ప్రభుత్వం గొప్పదనే చెప్పుకోవాలి నేనైతే. ముందు ప్రభుత్వానికి ఉన్నది ఆస్కారం లేదో మనకు తెలియదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఆస్కారం వాళ్ళకి లభించింది, అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి అందింది. ఆ అమ్మవారు వాళ్ళతో చేయించుకుంటున్నారు అనే భావనతో నేను చెప్తున్నాను. అక్కడ ప్రభుత్వాన్ని విశ్లేషణ అనేది మనం చెప్పలేము. దైవం నిర్ణయం, దైవం ఆ విధంగా వాళ్ళతో జరిపించుకుంది కాబట్టి ఈ ప్రభుత్వం గొప్పది. వేమన శర్మ గారు, ఇప్పుడు మనం అనుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ అసలు ఎలా అవతరించారు అనే దాని గురించి మా ఆడియన్స్కి మీరు వివరించండి. హలో, చెప్పండి వేమన శర్మ గారు. వామన శర్మ అమ్మ, వామన శర్మ పిలవాలి. వేమన శర్మ గారు మన విఏఎంఏ వామన. అయితే పూర్వం అక్కడ ఆదివాసీయులు ఒక ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు జన్మించడం, అక్కడ ఉండే కష్టాలను చేసుకోవడం, వాళ్ళు భక్తుల యొక్క భావనను తీర్చడానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా దైవావతారంగా సృష్టించి ఈ యొక్క ఆదివాసీలు అవ్వచ్చు ప్రజలందరూ కూడా కష్టాలు పడుతున్నారు. వీళ్ళ కష్టాల నుంచి, సర్వ దారిద్ర్యాల నుంచి పోగొట్టేది ఏదైనా ఉందా అంటే ఒక రాజు అప్పుడు బ్రిటిష్ కాలంలో వీళ్ళిద్దరూ కూడా పరిపాలించే సమయంలో చాలా ఇబ్బందులు పడ్డం. ఇవన్నీ చూసి ఉండలేక ఈ సమ్మక్క సారక్క అనే దేవతామూర్తులు దైవానుగ్రహాన్ని పొంది ఈరోజు ఆదివాసీ కులదైవంగా పూజలు అందుకుంటున్నారని మనకు తెలిసిన వరకే చెప్తున్నాం. అంటే ఈ శతాబ్దంలో, ఈ ఇయర్లో అని ఏమైనా చెప్పగలరా శర్మ గారు? ఏమిటని అంటే అమ్మవార్లు ఎప్పుడు అవతరించారు, ఎవరు చూశారు ముందుగా, అసలు గుడి నిర్మాణం ఎలా జరిగింది అనే అంశాలకు సంబంధించి నేను అడుగుతున్నాను. గుడి నిర్మాణం అమ్మవారు ఎలా అవతరించారంటే అంతవరకు నేను ఆలోచించలేదు. దానికోసం నేను ఓపెన్గానే చెప్తున్నాను. అది సనాతన ధర్మంగా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నాకు అమ్మవార్లు అయితే తెలుసు. సమ్మక్క సారక్క అనేది పూర్తిగా వాళ్ళ మీద నేను ఎప్పుడు ఏమిటి జరిగింది అనేది నేను చెప్పుకోలేదు, అంటే దాని మీద గ్రహించలేదు నేను. శర్మ గారు, అమ్మవారికి మొక్కులు ముడుపులు చెల్లించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అమ్మవారికి మొక్కులు అంటే మనం ఏదైతే మనం ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కు ఉంటుంది కదండి. మా కామ్యం అంటే ఇప్పుడు ఒక అబ్బాయి కలెక్టర్ అవ్వాలని, ఒక అబ్బాయి జడ్జ్ అవ్వాలని, ఒక అబ్బాయి ఏదో ఒక కామ్యంతో ఉంటుంది. కాబట్టి ఏదైతే కామ్యం సిద్ధించిందో ఆ సిద్ధించిన కామ్యానికి వీళ్ళు మొక్కుబడులు ఖచ్చితంగా తీర్చుకుంటే తదుపరి అమ్మవారి అనుగ్రహం మనకైతే ఉంటుంది. అంటే ఇలాంటి తప్పులు చేస్తే కనుక అమ్మవారి ఆగ్రహానికి గురైన సంఘటనలు ఏమైనా చూస్తూ ఉంటామంటారా సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో? తప్పులు అనేది మానవుడిలో ప్రతి ఒక్కటి సహజం, కానీ దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పు చేయకూడదు. వాళ్ళకి తెలుసు ఆ భావన. అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేంతసేపు చెప్పులు వేసుకుంటాం, గుడి దగ్గరికి వెళ్ళేసరికి చెప్పులు విప్పేస్తాం. అంటే అక్కడ భక్తి భావన అనేది వాళ్ళకి ఏర్పడిపోతుంది. కాలు కడుక్కోవాలి, తల మీద నీళ్లు వేసుకోవాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, అయ్యవారిని దర్శించుకోవాలి అనే ఒక భావన ఏర్పడిపోతుంది. కాబట్టి భక్తుల్లో తప్పులు చేస్తారు అనేది వాళ్ళ మనోభావన. దానికి మనం సమాధానం ఏం చెప్పలేము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదమ్మా. ఇప్పుడు భూమి మీద ఎన్నో రకాల చెట్లు ఉంటాయి, అలాగే ఎంతో రకాల పక్షులు ఉంటాయి, జీవజాలు ఎన్నో ఉంటాయి. అలాగా ఒక దేవాలయంలో, ఒక పండగ యాత్రలో ఒక సమ్మక్క సారక్కే కాదు, ఏదైనా సరే
వెళ్ళిన భక్తులు మనోభావాలు బట్టే అక్కడ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనేది భగవంతుని నిర్ణయం. తర్వాత దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుందన్నమాట. ఆ ప్రత్యామ్నాయం మనం అనుభవించవలసిందే. మంచి జరిగితే ఫలితం పొందుతాం. ఏదైనా మనం దౌర్భాగ్య స్థితిగా ఆలోచించుకుంటే మనకు వచ్చే అవకాశం ఉంటుందని నా భావన. వామన శర్మ గారు, ఆఖరిగా ఒక అంశం మిమ్మల్ని అడగాలని ఉందండి. ఇప్పుడు ఆదివాసీ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఈ సిమెంట్ కాంక్రీట్ ఎందుకు విరుద్ధంగా ఉంటుంది ఆదివాసీ సాంప్రదాయానికి? అసలు మరొకసారి రిపీట్ చేయండి. ఆదివాసీ సాంప్రదాయాలకు అసలు విరుద్ధంగా సిమెంట్ కాంక్రీట్ ఎందుకు ఉంటాయి నిర్మాణానికి అని అడుగుతున్నాను అండి. అంటే ఇప్పుడు సిమెంట్ కాంక్రీట్ తో నిర్మించే దానికన్నా పూర్తిగా శిలాశాసనంతో శిలలతో కడితే దాని యొక్క దృఢత్వం, అందుకే పూర్వకాలంలో రాజులు కోటలు కూడా రాతితోటే కట్టారు. ఎందుకోసం అంటే ఆ పటిష్టత, ఆ గట్టితనం, ఆ దృఢత్వం రాదు దేనికి. అలాగే శిలతో నిర్మించిన దేవాలయానికి అతీతమైన శక్తి ఉంటుంది. ఆ ఒక్క దేవాలయమే కాదు, తిరుమల ఉన్నది, సింహాచలం నరసింహస్వామి ఉన్నారు, అన్నవరంలో సత్యనారాయణ స్వామి విజయవాడ దుర్గా దేవాలయం ఉన్న అన్ని దేవాలయాలు శిలలతో నిర్మించినవే, రాతి కట్టుడే. అది వామన శర్మ గారు, 900 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా సమ్మక్క అలాగే వంశ చరిత్రను తెలిపే 59 ప్రధాన బొమ్మలు చిత్రీకరిస్తున్నారు అని తెలిసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే రాబోయే తరాలకు సమ్మక్క సారలమ్మ గురించి ప్రత్యేకంగా చూపించే అంశాన్ని గురించి అంటారు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం? ఇప్పుడు దానికి ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత పిల్లవాడికి మాటలు నేర్పిస్తాం, తిండి నేర్పిస్తాం, వాడి జ్ఞానం ఎలా బతకాలనేది నేర్పిస్తాం, వాడు ఎలా జీవించాలి, ఎలా చదువుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, దేవాలయం అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, పెద్దలు అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి అనేది వాళ్ళకి ఒకటి మనం అవలీలంగా ఒక సబ్జెక్ట్ చెప్తాం. అలాగే ఇప్పుడు ఆ సమ్మక్క సారక్క దేవాలయంలో ఇన్ని వేల దేవతామూర్తులను కట్టుకున్నారంటే ఇప్పుడు కాకుండా తరాలకి, భావి తరాలకు, ఉన్నత భావి తరాలకి సనాతన ధర్మాన్ని ఈ యొక్క దేవతామూర్తి ఇలా ఉంటారు, ఆంజనేయుడు ఎలా ఉంటారు అంటే పలానా విధానంలో ఉంటారు, రాముడు ఎలా ఉన్నారంటే ఇలా విధానంలో ఉన్నారని చెప్తాం, శివుడు ఎలా ఉన్నారంటే ఇలా ఉంటారని చెప్తాం. అలాగే ఇప్పుడు సమ్మక్క సారక్క దేవతామూర్తుల్లో ఇన్ని స్వరూపాలు, ఇన్ని విగ్రహాలు ఉన్నాయా, దీని యొక్క ధర్మం ఏమిటి, దీని విశిష్టత ఏమిటి, వాట్ హిస్టరీ అంటే శిలాశాసనం ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఉన్నత భవిష్యత్తు మన తరం కన్నా ఇంకా ముందుకు వెళ్ళే జనరేషన్ కోసం వాళ్ళు చాలా చక్కగా ఆలోచించి ఆ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు అని మాకు తెలుస్తుంది. వామన శర్మ గారు, సమ్మక్క సారలమ్మ అంటే దేవతామూర్తులు కాకుండా గద్దె అంటారు. గద్దె అంటే ఏంటి అసలు? గద్దె కట్టడం అంటారు. ఇప్పుడు ఏమిటంటే తెలంగాణ సాంప్రదాయంలో అమ్మవారి స్వరూపంగా గద్దె కట్టడం అంటే వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయ పరంగా గద్దె కట్టడం అనేది నిత్యం జరుగుతుంది. కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో అయితే కొంతమందికి అవగాహన తక్కువ. తెలంగాణలో గద్దె కట్టడం అంటే ఆ రోజు నుంచి కూడా ప్రారంభించడం, మళ్ళీ పూర్తయినంత వరకు కూడా దాని యొక్క సంకల్పం ఉండాలని, ఆ విధానంలో ఎక్కడ కూడా లోటుపాటులు లేకుండా, ఈ యొక్క కార్యక్రమానికి విఘ్నాలు లేకుండా ముందుకు నడిపించేది ఆ గద్దె. ధన్యవాదాలు వామన శర్మ గారు, మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు నమస్కారం అండి. ఆదివాసీల ఆరాధ్య దైవాలు, వేల ఏళ్ల సంస్కృతి, కోట్లాది భక్తుల విశ్వాసం, ఈ మూడు కలిసి మహా ఆధ్యాత్మిక వేడుక సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతరకు నిలయమైన మేడారం ఇప్పుడు పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంటుంది. గడిచిన దశాబ్దాలుగా అరకొర వసతులు, తాత్కాలిక పనులతోనే సరిపెట్టిన మేడారం ఈసారి మాత్రం శాశ్వత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మాస్టర్ ప్లాన్తో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా కేవలం 3 నెలల్లోనే మేడారం రూపురేఖలు మారిపోయాయి. 236 కోట్లతో చేపట్టిన ఆలయ పునర్నిర్మాణం ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.
రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క జాతరకు 1.5 పైగా భక్తులు తరలివస్తారన్న ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులకు ఈ అభివృద్ధి పనులతో శాశ్వత పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది చూడాలి. గత ప్రభుత్వాల హయాంలో మేడారం అంటే తాత్కాలిక పనులే గుర్తొచ్చేవి. జాతర సమయం దగ్గర పడితే హడావిడిగా ఏర్పాట్లు చేసి జాతర పూర్తయ్యాక మళ్ళీ అదే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. సెప్టెంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో ప్రత్యక్షంగా పర్యటించి ఆదివాసీ పూజారులు, కోయ చరిత్రకారులు, అధికారులతో కలిసి పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివాసీ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే సిమెంట్ కాంక్రీట్ నిర్మాణాన్ని పక్కన పెట్టి 1000 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే రాతి కట్టడాలను ఒకే చెప్పారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలన్న డెడ్ లైన్తో రోజుకు 3 షిఫ్టుల్లో 400 మంది సిబ్బంది, ఇతర ప్రాంతాల్లో మరో 300 మంది శిల్పులు పనిచేస్తూ ఇప్పటికే 90% పైగా పనులు పూర్తి చేశారు. ఇవండి ఈరోజు బీఆర్కే. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.